ఇస్తలేరు మేమే పేద ప్రజలం అంటే మీరు మళ్ళా మీకు అప్పిస్తలేరా అని ప్రజల మీద తిరగబడుతుంది అన్న రేవంత్ అన్న. దీన్ని ఏమైనా ప్రభుత్వం అంటారా? అదే మన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మన కేసీఆర్ గారు ఏ రోజైనా నీ మాట అన్నారా? కొన్ని కోట్లు డబ్బు తెచ్చిండు పేద ప్రజలు వేసిండ వేయలే కదన్నా. నువ్వు ఎందుకు వేస్తున్నావు అన్న? ప్రజలతో ఎందుకు ఆడుకుంటున్నావు అన్న? ఒక మంచి మెసేజ్ తెలంగాణ రాష్ట్రాన్ని మారు ఇంకేడికో తీసుకోపో అన్న. ఓ ఫారెన్ లెక్క తయారు చేయే. ఫారెన్ కాదు, తెలంగాణ కాదు, పల్లెటూరు కానీ అద్మానం చెప్తాను విన్నాను. ఇంకా గిదే అన్న నీ ప్రభుత్వం. ఇది వల్గర్ కంటే వల్గర్ గా మాట్లాడుతావు అన్న. చదువుకున్న విద్యార్థి స్టూడెంట్ లెక్క మాట్లాడాలి దయచేసి ప్లీజ్. నువ్వు ఏమనుకోకన్నా రేవంత్ అన్న. అంటే నా బాధ ఏంటంటే పేద ప్రజలు చాలా బాధపడతారు నీ వల్ల. రైతు బంధు లేకపోయా, రైతు బీమా లేకపోయా, కళ్యాణ లక్ష్యం లేకపోయా. ఏందన్నా రేవంత్ అన్న? దయచేసి నువ్వు మాట్లాడేది తెలంగాణ ప్రభుత్వం మొత్తం చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు అందరు చూస్తారన్న. పక్కన ఏపీ వాళ్ళు కూడా చూస్తారు బ్రో. పక్కన ఏపీ వాళ్ళు కూడా చూస్తారు. ఏపీ దగ్గర పోగి మనకి ఏపీ దగ్గర సంబంధం లేదు. ఏమంటాను అంట అన్న, నువ్వేగా మాట అంటే పేదరికం. అరే మాత్రము సెన్స్ కి కావద్దు కానీ అన్న, ఆ మాత్రం నువ్వు గడ్డ మాట్లాడతావా అని వద్దు దయచేసి. నువ్వు అట్లా మాత్రం కూడా చాలా తప్పన్నా. ఇది అర్థం చేసుకొని జరే ప్రజలకు సేవ చేయి, ప్రజలను బతకని ప్లీజ్.